నిష్కామ కర్మయోగి అండి ఆయన. ఇప్పుడు ఇప్పుడు ఉండే వాళ్ళలాగా ఏదో నేమ్ అండ్ ఫేమ్ ఆశించి లేకపోతే ఏదో చేయాలి అనేది ఏం లేదు. ఆయన కార్యక్రమం ఎట్లా ఉండేదంటే ఫ్రైడే సాటర్డే అని ఆ 2 రోజులు ఇక్కడ ఉండేవాడు. ఆ 2 రోజులు ఉండి మిగతా రోజుల్లో ఏం చేసేవాడు అంటే ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని పెట్టుకొని ఒక సంచిలాగా తగిలించుకొని జోలే ఆ విగ్రహము ఈ శంకు గండి బెత్తం పెట్టుకొని ఊర్లమ్మడి వెళ్ళిపోయేవాడు అండి. వెళ్ళిపోయి అట్లా వెళ్ళిపోయిన వాడు ఏం చేసేవాడంటే కొంత అక్కడ భక్తులు ఉంటారు కదా, కొంతమంది ధాన్యము అవన్నీ ఇస్తారు కదా, ఆ ఇచ్చిన ధాన్యాన్ని అంతా శ్రీరామనవమికి మొత్తం రెడీ చేసి పెట్టేవాడు అనమాట. అట్లా కళ్యాణం కూడా చేసేవాడు ఆయన అప్పట్లోనే. ప్రభ మీద మనకి 130 సంవత్సరాల కింద ఆయన చేపించిన విగ్రహాలు ఉన్నాయండి, చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలకి కళ్యాణం చేసి ప్రభ మీద 50 అడుగులు 75 అడుగులు 100 అడుగుల ప్రభల మీద ఎక్కించి తిప్పేవాడు అనమాట. ఆ ప్రభలు కూడా 20-25 మంది పట్టి లాగితే లేసేవి కాదు. అటు 25 మంది ఇటు 20 మంది. ఈయన బయటకు వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి శంఖముది వెండి బెత్తం నేల మీద కొట్టి రామకార్యానికి సిద్ధంగా అంటే ప్రభ లేసి నిలబడేదాన్ని. అట్లా తిరిగాను. ఒకసారి ఒక బ్రిటిష్ ఒక అతను వచ్చారండి ఇక్కడ. ఆయనకి పిల్లలు లేరు, ఎవరో చెప్పారు ఆయనకి అక్కడికి వెళ్తే పిల్లలు పుడతారని. ఇక్కడికి వచ్చాడు ఆయన. నాకు పిల్లలు కనుక పుడితే నేను గంట ఇస్తాను ఒకటి అని. అంటే ఇప్పుడు గంటలు ఇప్పట్లో మనలో ఇప్పట్లలాగా ఎక్కడ పడితే ఎవరం పడితే గంటలు పెట్టుకోవడానికి అప్పట్లో లేదండి. ఆయన కొడుకు పుట్టాడు. కోర్టులో పర్మిషన్ తీసుకొని 12th సెప్టెంబర్ 1933 ఒక గంట ఇచ్చాడండి. ఆ గంటే అది కనిగిరి కోర్ట్ అమీన్ ద్వారా పంపించాడు ఆయన. ఇక్కడ కోట ఒకటి ఉండేదండి, బ్రిటిష్ వాళ్ళ ఠానా ఉండేది ఇక్కడ, పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్ ఉండేది. ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మ్యాసివ్ ఎక్స్పాన్షన్స్ అయిపోయి సిటీస్ ఇవన్నీ, ఇది పల్లెటూరు మారుమూల అయిపోయింది. ఇన్ ద మీన్ టైమ్ ఆయన 1965లో ఆయన పరమపదించారు. ఆయన డేట్తో సహా చెప్పేశారు, పలానా రోజు నేను వెళ్ళిపోతాను. ఇక్కడ ఈ ప్రాంగణంలోనే ఆయన దేహాన్ని వదిలిపెట్టారు, పార్థివ దేహాన్ని వదిలిపెట్టి రాముని పద సన్నిధికి వెళ్ళిపోయారు. తన స్వార్థానికి చేయలేదు ఆయన. ఏంటంటే ప్రజల కోసం, ఎవరు వచ్చినా ఇక్కడ రాముడి దగ్గరికి వస్తే కోరికలు నెరవేరాలి అని మన కోరికలన్నీ ఆయనకి రాముడికి ఈయన నివేదించి అవి సఫలీకృతం అయ్యేటట్టుగా స్వామివారిని ఒత్తిడి తెచ్చేవాడు.